అని ఇప్పుడు చేవెళ్ళ జరగబోతున్నటువంటి ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఎంపీగా గెలిచే అవకాశం అంటే రంజిత్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు అవగాహన ఉన్నది ఆయనకి ఇక్కడ ఏరియా. కానీ జంపింగ్ కేసులు తక్కువ ఆయనకి. అదే ఇప్పుడు ఒకసారి పార్టీ మారిండు అంతేగాని ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి 4 పార్టీలు మారిండు. జ్ఞానేశ్వర్ అంటే ఇక అంతులేని పార్టీలు మారిండు, ఆయన లెక్కలు లేదు. అది పార్టీలు మారినందుకు కూడా జనాలకు రిస్క్ వచ్చింది. వాళ్ళు మారితే తప్పు లేదు కానీ మేము మారితే తప్పు ఉన్నదా, మేము మారితే అప్పుడే రిటర్న్ మాట్లాడతారు లీడర్లు, వాళ్ళు మారితే అప్పుడే పదవులు ఇస్తున్నారు. అటువంటి రిమార్క్ ఉన్నందుకు రంజిత్ రెడ్డి గెలిచే ఛాయిస్ ఉన్నది, వాళ్ళు ఓడిపోయే ఛాయిస్ ఉంది. ఎట్లా వచ్చా మీరు చెప్పండి అని. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీల మధ్య పోటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇప్పుడు సార్ పోటీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకే ఉంటారు. కాంగ్రెస్ గెలుస్తుంది చేవెళ్ళ పార్లమెంట్. టోటల్ గా కాంగ్రెస్ వల్ల ఎంపీలు ఎక్కువ వస్తామని ఒకటి ఇది ఉంది. ఎందుకని అట్లా? కొంచెం రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా, పనులు కూడా మంచిగా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ రావస్తామని మాది ఒకటి ఇది ఉంది. రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, చేసిండు ఇంతకు ముందు మంచిగానే, ఇప్పుడు కూడా చేస్తాడు నమ్మకం ఉంది మాకు. ఆయననే గెలుస్తాడు, రంజిత్ రెడ్డి గెలుస్తాడు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నాడు కానీ 2వ స్థానంలో వస్తాడు, గెలవడు. చెప్పండి, ఒక రైతుగా చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే మీకు మేలు జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ వస్తే మేలు జరుగుతుంది. ఓకే, ఎందుకని? బాగుంటది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉంటే బాగుంటది. వచ్చే ఛాన్స్ ఉందా రాహుల్ గాంధీ? పక్క 90%. 400 సీట్లు అంటారు బీజేపీ. మాట దింపి కొడితే 100 దాటదలేదు బీజేపీలు. ఓకే, అంతే అంటారు. ఈ చేవెళ్ళ పార్లమెంట్ కి ఎట్లా ఉండబోతుంది చెప్పండి? ఖతర్నాక్ ఉండదు. రంజిత్ రెడ్డి నమ్మకం ఉంది, ఆయన పనులు చేస్తారని. పక్కా చేస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎంపీగా పని చేశారు కదా ఆయన. మార్పు ఉండదు, ఆయన చేసింది బాగుండదు, పరిలో బాగుండదు. ఓకే, ఈయన బీజేపీ క్యాండిడేట్ ఏమైనా తిరుగుతారా, పబ్లిక్ లో ఉంటారా కొండా విశ్వేశ్వరరెడ్డి? ఉంటాడు కానీ మామూలుగా తక్కువ. ఈయన రంజిత్ రెడ్డి ఎక్కువ ఉంటాడు, ఆయన తక్కువ ఉంటాడు. మీరు చెప్పండి అన్న, చేవెళ్ళకి సంబంధించి ఎంపీగా ఎవరు? ఏం లేదు, రంజిత్ రెడ్డి గెలుస్తున్నాడు అంతే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కి పబ్లిక్ కూడా కాంగ్రెస్ ఉన్నారు మొత్తం. పోటీ ఉంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే కానీ బీఆర్ఎస్ అనేది లేదు. బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ ఈ రెండు మధ్యలోనే ఉంటుంది. అంటే అందుబాటులో ఉంటారా రంజిత్ రెడ్డి గారు? కన్ఫర్మ్ అందుబాటులో ఉంటాడు. ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు, ఇప్పుడు కూడా అందుబాటులో కాంగ్రెస్ లోకి వచ్చింది కాబట్టి అందుబాటులోనే ఉంటాడు. ఆయన లోకల్ ఎప్పుడు తిరుగుతుంటాడు. అదే కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ జ్ఞానేశ్వర్ ఈ పార్టీలోకి వస్తాడు, ఆ పార్టీలోకి వస్తాడు, అక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు, ఎప్పుడు ఏం చేసింది ఏం లేదు ఆయన. ప్రజలకు అందుబాటులో రంజిత్ రెడ్డి అంతే. సో గెలిచిన తర్వాత పనులు చేస్తారని నమ్మకం మీకు అనిపిస్తుంది? ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కదా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపు పొద్దుగాల కూడా పని చేస్తాడు అన్నట్టు ఉంది, నమ్ముతున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. మరి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కాంగ్రెస్ మొత్తం మీద కాంగ్రెస్ వస్తేనే బాగా. కాంగ్రెస్ అందరు కాబట్టి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లా సీఎం ఉన్నాడు కాబట్టి ఏమైనా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే అభివృద్ధి అవుతుంది. రంజిత్ రెడ్డి గెలవాలి, పక్కా గెలుస్తాడు. బీజేపీ వాళ్ళు 400 సీట్లు గెలుస్తామంటున్నారు కదా, అది భ్రమ. అల్లది అలా భ్రమలు అటెంటారు. మేము అది ఇది ఇంతకు ముందు ఏం చేసిండు, నల్లదానం ఉండదు, పేదలకు 0 అకౌంట్ తెచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తాడు. 10 పైసలు వేయలేడు మోడీ సాబ్. వేసిండు ఏమన్నా? మరి ఏదో బియ్యమో గయమో ఇచ్చిండేమో, అది విషయం విడిచిపెట్టు. కానీ ఆ స్థానంలో ఎవరుండో ఇస్తారు. ఓకేనా కదా? ఆ స్థానంలో పెద్ద స్థానంలో ఎవరు నీవు ఉంటే కూడా ఇస్తావు, ప్రతి ఒక్కరికి చూస్తావు. కాకపోతే ప్రభుత్వం మారాలి ఒకసారి. మారితేనే జర అతలోడు ఇతలోడు అనేది భయంతో పనిచేస్తారు పేదలు. ఒక్కరు ఉంటే మటుకు నాయంతటో లేడు అంటారు. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంటే మనకు తట్టుకుంటూ లేడు అన్నారు. మనం తిప్పి కొడితే ఓలే. మరి ఇప్పుడు కూడా మోడీని కూడా తిప్పాలి, తిప్పితేనే మనకు అన్ని ఐకమత్యంలో పనులు అవుతాయి.